ఏదో జరగబోతుంది ఇరాన్ యుద్ధం. G7 సమావేశాల్లో అగ్రగామి ట్రంప్ అట్లాంటి అర్జెంటుగా వాషింగ్టన్కి తిరుగు ప్రయాణం, అత్యవసరంగా ముగించుకుని వాషింగ్టన్కి తిరుగు ప్రయాణం, కీలకమైనటువంటి శాఖలతో సమావేశాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి ఒక క్యారిడార్ని ఏర్పాటు చేసుకోవడం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్, ఇంకో పక్కన అణు యుద్ధ నౌకల్ని ఇరాన్ వైపు తరలించడం, అలాగే భారీ ఎత్తున యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యం వైపు తరలించడం, ఇంకోవైపున క్షమాపణ అణుబాంబులు సంబంధించి ఒప్పందం మీద సంతకం పెట్టాల్సిందే అన్న హెచ్చరికలు వదిలేసేసి టెహ్రాన్ వదిలిపోండి అన్నటువంటిది ప్రజలకి ట్రంప్ హెచ్చరికలు. పెద్ద ఎత్తున టెహ్రాన్ వదిలి వెళ్ళిపోతున్నటువంటి జనాలు. ఇంకొక వైపున ఇజ్రాయెల్ కంటిన్యూస్గా చేస్తున్న దాంట్లో తాజాగా లేటెస్ట్ సైనిక చీఫ్ని ఖతం చేసేయడం. ఇంకోవైపున ఇటు అరబ్ దేశాలు అర్జెంటుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని శాంతి చర్చలు జరపాలని కోరడం. వీటన్నిటి మధ్యన ఏదో జరుగుతోంది. అది మూడో ప్రపంచ యుద్ధం వైపు అయితే పోదు, అణుయుద్ధం వైపు కూడా పోదు. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే అణుయుద్ధమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క కీలకమైన క్షిపణులు తీస్తోంది. ఒకవేళ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేస్తుంటే అణుయుద్ధమే జరుగుతుంది. ఒకవేళ అలా లేకపోతే వీళ్ళ అణుస్థావరాల విధ్వంసం అయితే చేసి తీరతారు. ఎట్ ద సేమ్ టైం మిగతా దేశాలు ఇరాన్కి నైతిక మద్దతు ప్రకటించినాయి, కానీ ఇరాన్ కానీ చైనా కానీ ఉత్తర కొరియా కానీ యుద్ధానికి సిద్ధంగా లేవు. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అయితే రాదు. అణుయుద్ధం ఎప్పుడు వస్తుందంటే ఇరాన్ కనుక పొరపాటున అణుబాంబు ఆల్రెడీ తయారు చేసుకుని ఎవరికి తెలియకుండా ఉంచి ఇప్పుడు ఏ అమెరికా మీదకో ఇజ్రాయెల్ మీదకో వేసిందంటే ఇరాన్ బూడిదైపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.